ఇంకో మాట కవిత విషయం కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా మీరు అంటే ఉద్యమం సమయంలో ఆమె కూడా మీ పక్కన ఎస్ ఉన్నటువంటిది కూడా ఎస్ మనకు తెలుసు. ఆమె జీవితం ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందనేది కూడా మీకే తెలుసు. మొత్తం తెలుసు. సో ఆమె మొన్న మండలిలో ఏడుస్తా ఉన్నటువంటి బయట మీరు కూడా వినే ఉంటారు. ఎస్ ఏమైనా బాధ అనిపించిందా మీకు? ఏమైనా ఎందుకు బాధ? ఏందో బాధ? అంటే తన్ని తరిమేసిరు, నన్ను మెడలు పట్టుకొని నెట్టేసిరు, పార్టీ అవునా? నుంచి నాకెందుకు? నన్ను ఒంటరి చేసిరు అని చెప్పేసి ఒక నాకెందుకు? ఆడకూతురు ఏడుస్తా ఉంటే, తెలంగాణ బిడ్డ ఏడుస్తా ఉంటే కొంత ఎందుకంటే మొదటి నుంచి కూడా ఉన్నారు కదా పక్కనే. పక్కనే ఉండు కదే. ఉమ్, నా నేను మీటింగ్ పెడితే వచ్చిందే కవిత గారు. ఉమ్, మీటింగ్లు పెడితే అన్న నేను వస్తానంటే రాక అని చెప్పి పిలిపించుకుంటూ వచ్చింది. ఆ విషయం క్లారిటీ నాకు తెలుసు కదా. నేను ఉద్యమం చేస్తున్న కవిత గారికి కూడా తెలుసు కదా, కవితక్క గారికి కూడా తెలిసింది. నిజంగా పార్టీలో అన్యాయం జరిగింది ఆమెకు? పార్టీలో అన్యాయం కాదు, ఉమ్, అలా కుటుంబంలో అన్యాయం జరిగిందని చెప్పి ఏడిసింది. ఉమ్, తెలంగాణ ప్రజల కోసం ఆమెకు అన్యాయం చేయలేదు, తెలంగాణ ఉద్యమకాలు అన్యాయం చేయలేదు. ఉమ్, తెలంగాణ సమాజంతోనే ఆమెకి ఏమి ఇబ్బంది కలగలేదు. తెలంగాణ సమాజంతోనే తెలంగాణ ప్రజలతో బెనిఫిట్ అయింది తప్ప ఏనాడు కూడా తెలంగాణతోనే ఆమెకు ఇబ్బంది కలగలేదు. ఎందుకు ఏడ్చినట్టు మరి? వాళ్ళకు ఏడుసుడంటే పాపం ఆమెకు బాధ. ఆత్మగౌరవం అనేది ఇప్పుడు ఆమె గుర్తుకొస్తుంది కావచ్చు, కానీ ఆత్మగౌరవం కాదు. అలా కుటుంబంలో కేసీఆర్ 3 లక్షల కోట్లు సంపాదించాడు, 30,000 ఎకరాల భూమి హైదరాబాద్ చుట్టూ సంపాదించాడు. అది మొత్తం కేటీఆర్ కొడుకు కేటీఆర్ భార్య పేరు మీద చేసిండు. అది దుఃఖం ఆమెకు. ఫస్ట్ ఆమె అంటుంది కదా, లక్ష్మీనరసింహస్వామి మీద ఒట్టు పెడతారా నేను, నా కొడుకుల మీద కూడా ఒట్టేసి, అదే ఆస్తుల పంచాయతీ కదా అంటుంది కదా. ఆస్తుల పంచాయతీ కానీ మరి ఇంకేం పంచాయతీ? ఆత్మగౌరవ పంచాయతీ. ఆత్మగౌరవం అంటే ఏంటి నాకు చెప్పు. ఆత్మగౌరవం అంటే ఏందో నేను చెప్తా. ఒక 2 నిమిషాలు నాకు అవకాశం ఇవ్వరే మీరు. ఆత్మగౌరవం అంటే ఏంది నాకు అర్థం కాలేదు. ఆత్మగౌరవం ఎప్పుడు గుర్తుకు రావాలి? నువ్వు మీ అయ్యా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నీకు గుర్తుకురాలే? కాగా టీఆర్ఎస్ ప్రభుత్వంలో నీకు ఆత్మగౌరవం గుర్తుకురాలే? నేను అడుగుతున్న ప్రశ్నకు సూటిగా జవాబు ఇప్పించి. నువ్వు ఎంపీ కదా, నిజామాబాద్ ఎంపీకి ఉన్నావు కదా, ఎందుకు నీకు ఆత్మగౌరవం గుర్తుకురాలేదు? ఎమ్మెల్సీ ఉన్నావు కదా టీఆర్ఎస్ ప్రభుత్వంలో, నీకెందుకు ఆత్మగౌరవం గుర్తుకురాలేదు? ఈ సమస్యలు అప్పుడు ఎందుకు గుర్తుకురాలేదు నీకు? నేను ఒకటి అడుగుతా. నీ కుటుంబంలో నీకు అన్యాయం జరిగింది, దాన్ని ఒప్పుకుంటాం. ఎందుకంటే మీ తండ్రి ఆస్తి సంపాదించాడు, నీకు సమానంగా పంచేయాలి. కేటీఆర్ అంటోనికి 30,000 ఎకరాల భూమిని మీ కేసీఆర్ 3 లక్షల కోట్లలో 30,000 ఎకరాల భూములలో ఆస్తుల తగాదుతోని, ఆస్తులు కేటీఆర్ కొడుకు కేటీఆర్ భార్య వాళ్ళ పేరు మీద చేసిండు, వాళ్ళ బినామీ పేరు మీద చేసిండు. ఈమెకు సమానంగా వంచేయలేదు. అసలు కథ అది. హరీష్ రావు అన్నట్టు కేసీఆర్ ఎంత సంపాదించాడు అందులో సగం హరీష్ రావు సంపాదించాడు. వాడేం చేసిండు? హరీష్ రావు అన్నట్టు ఇతర దేశాలలో పెట్టుబడి పెట్టిండు. ఆమెనే చెప్తుంది కదా సంపాదించిన సంపాదన గురించి. కేసీఆర్ ఎంత సంపాదించాడు, కేటీఆర్ ఎంత సంపాదించాడు, హరీష్ రావు అంత స్వయంగా కేసీఆర్ బిడ్డనే కవితనే చెప్తుంది కదా. ఈ విషయము మేము మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి బహిరంగ సభలో చెప్పుకుంటూ వచ్చాడు. ఆ తర్వాత మేము చెప్పాం కేసీఆర్ కుటుంబం ఏం చెప్తుంది అనేది. ఇప్పుడు స్వయంగా బిడ్డనే బయటికి వెళ్ళి మొత్తం చెప్తుంది కదా. మేము చెప్పేది కాదు ఇప్పుడు ఇదంతా, సొంత బిడ్డనే కవితని చెప్తుంది. హరీష్ రావు సంపాదించాడు. హరీష్ రావు ఎక్కడ పెట్టిండు? హరీష్ రావు కేసీఆర్ నీకన్నా తక్కువనా నేను అని చెప్పి హరీష్ రావు అన్నట్టుడు వీళ్ళు చిన్న పుల్ల పెట్టిండు. 25,000 కోట్లతో కంపెనీ పెట్టిండు. ఇంకా వేరే 2 దేశాలలో కూడా మొన్న రిపోర్ట్ వచ్చింది. 2 దేశాలలో కూడా ఇంకో 20 కోట్లు వాడు పెట్టిండు. వీళ్ళు విపరీతంగా హరీష్ రావు సంపాదించిండు. ఇప్పుడు హరీష్ రావు సంపాదించినట్టు కేటీఆర్ సంపాదించుకున్నాడు. కేసీఆర్ ఏమో మొత్తం కేటీఆర్ కుటుంబానికి చేసిండు. కాబట్టి నాకు సమానంగా ఆస్తులు నాకు సమానంగా ఇవ్వలేదు అనే కోపము, బాధ, ఆమె ఆవేదన అనేది ఆమెకు ఉంది. ఆ ఏడుపే. అందుకోసమే దుఃఖం ఆగలేదు. నా కుటుంబము నన్ను ఒంటరిగా చేసి బయటికి పంపించేసారు అని చెప్పి తెలంగాణ ప్రజలకు దండం పెడుతుంది, ఏడుస్తున్నది. నేను దాన్ని తప్పు కొట్టడం లేదు. సొంత కుటుంబం కన్న తండ్రి నన్ను రోడ్డు మీదకి నెట్టేసిండు. నా సొంత అన్న నన్ను రోడ్డు మీద నెట్టేసిండు. నన్ను అనాథలాగా రోడ్డు మీదకి వదిలేసిండు. ఆస్తులన్నీ వాళ్ళు పంచుకున్నారు అని చెప్పి ఆమె ఆవేదన అంతా శాసన మండలిలో వెల్లబుచ్చింది. దాంట్లో ఆమెకు నేను కూడా అంటే సానుభూతి తెలియజేస్తున్నాను. ఎందుకంటే వాస్తవం కూడా అది. ఆ మాటల వెనుక ముఖ్యంగా మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే మాట్లాడించుంటారు. బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనేటువంటి ఆ సాహసం చేయలేకనే రేవంత్ రెడ్డి కేసీఆర్ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తిని బయటికి తీసుకొచ్చి మాట్లాడుతున్నాడు అన్నట్టు ఒక చర్చ కూడా నడుస్తుంది. మా ముఖ్యమంత్రి గారికి ఏం సంబంధం అయ్యా? కేసీఆర్ బిడ్డ ఆమె. ఓకే, కేసీఆర్ బిడ్డ అంటే మీ పార్టీలోకి వచ్చేందుకు ప్రయత్నం చేస్తుంది. నిన్న
మీ ఎమ్మెల్యేస్ అయితే కూడా ఆహ్వానిస్తున్నారు పార్టీలోకి రావచ్చు మా హైకమాండ్ ఎప్పుడైనా. మా హైకమాండ్ ఇప్పటికి నిర్ణయం తీసుకోలేదు. మా ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పటికి నిర్ణయం తీసుకోలేదు. మా పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారు కూడా ఇప్పటికి నిర్ణయం తీసుకోలేదు. అది తప్పు. సమ్మతంగానే ఉన్నారా మీరు? అది మీరు అది పార్టీలోకి మా హైకమాండ్ నిర్ణయం తీసుకోవాలి. ఏది తీసుకున్నా మాకు ఒక హైకమాండ్ ఉంటుంది. మాకు మా సోనియా గాంధీ అమ్మ గారు, మా రాహుల్ గాంధీ గారు, మా మల్లికార్జున్ ఖార్గే గారు వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి. తర్వాత ఈ రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి మేడం గారు, మా పిసిసి అధ్యక్షుడు నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటుంది పార్టీ మొత్తం. ఆ నిర్ణయం వాళ్ళు నిర్ణయం చేస్తారు. కానీ ఇప్పటికీ ఆమె బాధ అంతా ఏంటంటే నాకు ఆస్తుల పంపకాల కాడ ఆమెకి ఇబ్బంది జరిగింది, ఒంటరిని చేసిండ్రు, బయటకు నెట్టేసిండ్రు. ఇది వాస్తవం. ఇది వాస్తవం. తర్వాత కవిత గారు కూడా ఇప్పుడు కవితని సొంత చెల్లెనే కదా కేటీఆర్ గారిని అన్ని చెప్పు తీసుకొని కొట్టినట్టు మొత్తం చెప్తుంది కదా. మళ్ళీ మా ముఖ్యమంత్రి గారిని ఎట్లా మాట్లాడే అర్హత వానికి ఇక్కడిది? మా ముఖ్యమంత్రి గారిని ఎట్లా మాట్లాడతాడు వాడు? సొంత చెల్లెనే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో దోపిడీ జరిగింది వాస్తవమే, వేల కోట్లు దోసింది వాస్తవమే. ప్రాజెక్టులనే కాదు, మొత్తం తెలంగాణలో అన్ని డిపార్ట్మెంట్లో కూడా మా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు దోపిడీ చేసింది వాస్తవమే, మేము సంపాదించుకునేది వాస్తవమే అనేది స్వయంగా చెల్లెనే చెప్తుంది. కేటీఆర్ చెల్లెనే స్వయంగా చెల్లెనే చెప్తుంది. నిన్ను చెప్పందుకుని కొట్టినట్టు చెల్లె చెప్పంగా మళ్ళీ మా ముఖ్యమంత్రి గారిని ఎట్లా విమర్శిస్తాడు వీడు? మా ముఖ్యమంత్రి గారు అయినదో ఒక పద్ధతి ప్రకారము పిసిసి అధ్యక్షుడయ్యాడు, ఆ తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు. కష్టపడ్డాడు, పార్టీ కోసం కష్టపడ్డాడు, సొంతంగా కష్టపడకుండా అంచెలంచెలుగా ఎదిగి ఇక్కడికి వచ్చాడు. వీళ్ళ లెక్క డైరెక్ట్ అమెరికా నుంచి దిగి డైరెక్ట్గా తెలంగాణ ఉద్యమం పేరు చెప్పుకొని డైరెక్ట్గా వచ్చి ఎన్నికల్లో పోటీ చేసి మంత్రి కాలే. అది గుర్తుపెట్టుకోవాలి కేటీఆర్. ఆమె కూడా కొత్త పార్టీ కోసం ఆమె కార్యాచరణ సిద్ధం చేస్తూ ఉన్నది. తెలంగాణలో కొత్త పార్టీకి మళ్ళీ అవకాశం ఉంటుందో, అది కవిత పెట్టేటువంటి పార్టీకి మహిళల నుంచి పెద్ద ఎత్తున మద్దతు కానీ, తెలంగాణ ఉద్యమకారులు కానీ, తెలంగాణ కోసం కొట్లాడినటువంటి వాళ్ళు సైతం కూడా కవితతో నడిచేటువంటి అవకాశం కనబడుతుందా? అసలు కవిత దగ్గర పార్టీ పెట్టేందుకు పైసలు ఉన్నాయని అనుకోవచ్చా? పైసలు ఉండొచ్చు. పైసలు ఎందుకంటే 10 ఏళ్ళ అధికారులు ఉన్నారు కదా, పైసలు ఉండొచ్చు, కొంత అమౌంట్ పైసలు ఉండొచ్చు. పార్టీ పెడుతుంది కానీ ప్రజలు కూడా చూస్తారు కదా. తెలంగాణ ప్రజలు పిచ్చోళ్ళు కాదు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ తర్వాత కేసీఆర్ బిడ్డను, కేసీఆర్ కొడుకును అధికారులకు తీసుకురావడం చూడరు. అసలు పార్టీని కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు బీఆర్ఎస్ఏ ఖతమైపోతుంది. బీఆర్ఎస్ పార్టీ ముక్కలు చెక్కలు అయిపోతుంది. బీఆర్ఎస్ పార్టీ ఇక మొత్తం భూస్థాపితం అయిపోతుంది. ఇంకెక్కడిది ఇక కవిత పార్టీ పెడితే కవిత పార్టీని తెలంగాణ ప్రజలు ఆదరిస్తారంటే అంత తెలంగాణ ప్రజలు తెలివికల్లులు, చాలా జ్ఞానవంతులు. తెలంగాణ ప్రజలు అన్నీ తెలుసు. తెలంగాణ ప్రజలకు కేసీఆర్, కవిత తండ్రి ఎంత దూషిండు, కేటీఆర్ ఎంత దూషిండు, తర్వాత నువ్వు వచ్చినాక నువ్వేం చేస్తావు కూడా తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. అంత తొందరపడవలసిన అవసరం లేదు. పార్టీ పెట్టగానే ఇళ్ళకి కానీ పండగ కాదు. తెలంగాణ ప్రజలు అన్నీ చూస్తున్నారు. ఎవరు తొందరపడ్డా, ఎవరు ఎట్లా ఇప్పుడు మీ కుటుంబ పంచాయతంతా రోడ్డు మీదకి వచ్చారు. రోడ్డు మీదకి వచ్చి ఇప్పుడు రోడ్డు మీద పడ్డారు, రోడ్డు మీద కొట్లాడుకుంటున్నారు. మీరు ఎంత సంపాదించారో మీరే చెప్తున్నారు. కవితని చెప్తుంది, కేసీఆర్ బిడ్డగా కవితని చెప్తుంది. దోపిడీ జరిగింది వాస్తవమే, ప్రాజెక్టుల్లో దోపిడీ చేశాం, ఇన్ని వేల కోట్లు మేము సంపాదించింది వాస్తవమే. తర్వాత కలెక్టర్ ఆఫీసులు కూడా సిరిసిల్ల నుంచి వెళ్ళి కవితనే చెప్పింది కదా. అమర్ల స్తూపం దగ్గర కూడా దాంట్లో కూడా కవితనే చెప్పింది కదా. ఎక్కడ సిరిసిల్ల కేటీఆర్ కాన్స్టిట్యూన్సీ సిరిసిల్ల కలెక్టరేట్ కాడ నుంచి మొదలుకుంటే హైదరాబాద్ దాకా సచివాలయం కాడ నుంచి మొదలుకుంటే అమరవీల స్తూపం కట్టిన కాడ దాకా కూడా విపరీతంగా దోపిడీ జరిగింది. 100 కోట్లు దోసుకున్నది మేమే అని చెప్పింది కదా కవితని. అంటే మేమేంటే ఎవరు? అని అన్నగడే కదా దోషింది, తండ్రే కదా, ఇటు హరీష్ రావు కదా. మరి దోపిడీ జరిగిందని నీ సొంత చెల్లెనే చెప్తుంది రా భూషుడికే. కేటీఆర్ నీ సొంత చెల్లెనే చెప్తుంది మొత్తం చరిత్ర అంతా. మళ్ళా మా ముఖ్యమంత్రి గారు మాట్లాడే అది హక్కు నీకు ఇక్కడిదిరా. అంత ఇంటిచ్చింది కదా కవిత. మీ ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఏమైనా కనబడుతుందా? ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు జరుగుతాయి. నేను ఇప్పటికీ ఎన్నోసార్లు చెప్పినా ఖచ్చితంగా కేటీఆర్ను, హరీష్ రావును ఖచ్చితంగా జైలుకు పంపక తప్పదని చెప్తున్నా. కేసీఆర్ను కూడా పంపుతారు. 100% ఖచ్చితంగా చట్టపరమైన చర్య తీసుకుంటారు. వాడిని కేటీఆర్ గారు బాగా వాడు ఎగిసిపడుతున్నాడు బాగా. అంటే చిల్లర కొడుకు కదా, ఎగిసిపడుతున్నాడు. అన్ని విచారణలు జరుగుతున్నాయి వాని మీద.